అందరికీ నమస్తేనండి. ఇది వచ్చి పామర్ అండి. పామరు ఇప్పుడు ఈ మీకు చూపించాయండి ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీలండి. ఈ కాలనీలు ఎంత అద్భుతంగా విల్లాసలా కట్టారండి కాలనీలు. దగ్గర దగ్గర 200, 300 ఇళ్ళు కట్టి ఉన్నాయండి. అటు రోడ్డుకి ఆ పక్క ఈ పక్క అన్నీ ఒకదాని మించిన ఒకటి కాలనీ అండి. పామరు శరవేగంగా డెవలప్మెంట్ అవుతుందండి బాగా. ఎందుకంటే అండి గుడివాడ, పామరు, ఇటు చల్లపల్లి, బందరు, మచిలీపట్నం మెయిన్ పోర్టు, మళ్ళీ విజయవాడ ఎయిర్పోర్టు, మళ్ళీనేమో పోర్టు, ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే అండి ఇది జంక్షన్ అండి. వాళ్ళ చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే పామరు మంచి జంక్షను. రేపొద్దున పోర్టు ఏదన్నా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి బాగా డెవలప్మెంట్ అయిన తర్వాత మెయిన్ పిల్లర్ పామర్ అవుతుందండి బందర్ కంటే కాడ. ఈ ఇండిపెండెంట్ హౌస్ చూశారు కండి ఎంత శరవేగంగా డెవలప్ అవుతుందో. ఈ ఇండిపెండెంట్ ఆనుకుని ఉడాలేఅవుట్ ఫ్లాట్ ఒకటే వచ్చిందండి మనకి సేల్కి. ఒకటే వచ్చింది. అది 133 గజాల ఫ్లాట్ ఒకటి వచ్చిందండి. చక్కని కొలతలతో వచ్చింది. డబుల్ బెడ్రూమ్లు వేసుకోవచ్చు అండి చక్కగా. ఇది వచ్చండి ఈ రోడ్డు వచ్చి విజయవాడ వెళ్ళే రోడ్డు పామర్ ఊళ్ళో నుంచి. ఆ ఎదరొస్తే కురమద్దాలండి. ఇటు తిరిగామన్నమాట. ఈ కాలనీ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది ఉరుటూరు వెళ్ళే తార్ రోడ్ అండి. ఇప్పుడు నేను చెప్పేది పామర్ కిందేనండి. పామర్ కిందే ఉంది. పామరు 5వ వార్డు కింద వస్తుందండి ఇది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కొంచెం ముందుకు వెళ్తున్నామండి. ఈ రోడ్ కొంచెం ముందుకెళ్తే మీకు ఎంత మెయిన్ రోడ్డు వచ్చి 1/2 కిలోమీటర్ లోపలికేనండి. ఈ 1/2 కిలోమీటర్ మొత్తం కాడ ఇండిపెండెంట్ హౌస్లే మెయిన్ రోడ్డు అనుకుని. ఇక్కడ వచ్చండి మీకు గజం 15,000, 16,000 నడుస్తుందండి దీంట్లో ఇళ్లలో. ఈ ఇంట్లో వచ్చి గజం వచ్చి సైట్ అండి, ఉట్టి సైట్ కాస్ట్ వచ్చి 15,000, 16,000 ఉందండి. ఈ ఇళ్లనే ఆనుకునే వస్తుందండి. ఈ రోడ్డు ఆనుకునే వస్తుంది. ఉడాలేఅవుట్ పద్మశ్రీ వెంచర్ అండి అది. ఉడాలేఅవుట్ బిట్ వచ్చి చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడు మీరు కూడా ఎంపటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఎందుకు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటే కరెంటు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్ వచ్చేసి ఉన్నాయండి. ఇగోండి 1 ఎకరం ఈ కాలనీకి దీనికి 1 ఎకరంన్నర అడ్డం అండి పొలం అంతే. 1 ఎకరంన్నర అడ్డం అంతేనండి. వెళ్తున్నామండి, లోపలికి వెళ్తున్నాం. కొంచెం వెయిట్ చేయండి. ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇవన్నీ కూడా అక్కడక్కడ ఫ్యాక్టరీలు అవి వస్తున్నాయండి బాగా. ఇది కంపెనీ కట్టారండి, అది పెద్ద కంపెనీ. ఎంత కంపెనీలు అండి, ఎంత ఊరు కనిపించేది అంతా ఊరేనండి, ఊరు. ఇదండి వెంచర్. ఇక స్టార్ట్ అయ్యామండి. ఇది ఈ రోడ్డు ఆనుకుని వడాలేఅవుట్ వెంచర్ అండి. ఇది మొత్తం 15 ఎకరాలు, 14 ఎకరాలు చిల్లర వెంచర్ అండి. ఇది ఒకటే లేఅవుట్ అండి. ఒకటే లేఅవుట్. సైట్కి కాడ లోన్ వస్తుందండి. సైట్కి లోన్ వస్తాయి. అందరూ ఎన్ఆర్ఐస్, డాక్టర్స్, లాయర్స్ తీసుకున్నారండి. ఈ ఫ్లాట్ ఆనుకున్న అయితే డాక్టర్ అండి, గవర్నమెంట్ డాక్టర్ గారే తీసుకున్నాడండి. ఆయన విల్లా కట్టడానికి తీసుకున్నారు. ఆయనకి కాడ సుధాకర్ గారని, ఆయనకి కాడ నేను ఇప్పించానండి ఫ్లాటు. ఇగో ఇల్లు అండి చూడండి. ఇంటికి కానించి 1 ఎకరంన్నర పొలం అడ్డం అంటే అంతేను. ఈ ఫ్లాట్ అండి ఇక్కడికి 1 ఎకరంన్నర మాత్రమే అడ్డం ఇళ్ళ కాడికి నుంచి. ఇప్పుడు ఇది వాటర్ ట్యాంక్ ఇదిగోండి కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. ఇదిగోండి వాటర్ ట్యాంక్ మొత్తం 15 ఎకరాలకు సరిపడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉందండి. ప్రతి ఫ్లాట్కి వాటర్ ట్యాప్ కలెక్షన్ ఇచ్చి ఉందండి. ఇప్పుడు సైట్ చూపిస్తారు చూడండి అండి. మీకు సైట్ గడికి ఇది పార్క్ అండి. వాటర్ ట్యాంకు పార్క్కి ఆపోజిట్లోనే ఉంటుందండి. లోపల వెళ్తున్నామండి. ఇది ఫ్లాట్ అండి. ఇది పడమర్ ఫేసింగ్ అండి ఫ్లాట్ వచ్చి. ఇది పడమర్ ఫేసింగ్. ఇది వచ్చండి, ఇది పడమర్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇదండి కార్నర్ నుంచి రెండో బిట్ అండి. కార్నర్ సుధాకర్ గారు పెద్ద ఫ్లాట్ ఒకటి తీసుకున్నారండి. కార్నర్ విల్లా కట్టుకుంటాకి దాన్ని ఆనుకుని ఉందండి. ఇది 133 గజాల ఫ్లాట్ అండి. గజం 10,000 అండి. ఇది గజం నెగిజిబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.